నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాలోని ధైర్యం మీ అక్కతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనొక మామూలు సగటు ఆడదాన్ని, పోయిన నా కూతురి కోసం బాధపడుతున్న అమ్మని, మనశ్శాంతి దూరమై బతుకుతున్న మనిషిని. నన్ను వదిలే బేబీ, లీవ్ మీ. నో డౌట్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మామ్ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి. వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? నాకు తెలీదన్నయ్య, మనల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారేమో. హాయ్ పిల్లలు. ఎందుకు వచ్చారు? పనుండొచ్చావురా. మేము ఆ ఇంటికి రాం. మేము అందుకు రాలేదురా అభి. మరెందుకు వచ్చారు? మీ అమ్మతో మాట్లాడదామని వచ్చాం. మా అమ్మతో ఏం మాట్లాడాలి? ఒరేయ్, ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? మీ అమ్మకు ఒకసారి కనిపించి 2 మాటలు మాట్లాడి వెళ్తాం. లోపలికి వెళ్ళొచ్చా? రండి. ఎవరబి? అమ్మ కోసం వచ్చారు తాతయ్య. అమ్మకు పనిచ్చిన జయంకుల్ వల్ల ఆంటీ అంకుల్ తాతయ్య. అవునా, నమస్కారం అండి, కూర్చోండి. పర్వాలేదండి, పిల్లలు వాళ్ళ అమ్మ ఇప్పుడే గుడికెళ్ళింది. ఏదైనా పనుండి వచ్చారా? ఆవిడతో మాట్లాడాలి. ముఖ్యమైన విషయం అమ్మా. చాలా ముఖ్యమైన విషయం అండి. తను ఎప్పుడొస్తుంది? ఇప్పుడే వెళ్ళిందండి. ఓ అరగంటో గంటో పట్టొచ్చు.
ఏం చేద్దాం చంద్రిక? వెయిట్ చేద్దాం. కూర్చోండి. ఆ, మంచినీళ్ళు తాగుతారా అండి? మా తల్లే, నువ్వు అచ్చం మంగే. మంగెవరు బాబు? మా ఇంట్లో ఓ శనుగొట్టుదుండేది, ఇప్పుడు లేదు. ఎంతకీ మీరెవరు? మీరు ఆవిడకి ఏమవుతారు? ఏమీ కాను బాబు. తను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కనిపించింది. కష్టాల్లోనా? అవునమ్మా. రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు మాది. ఓ రోజు నేను పొలానికి వెళ్ళొస్తుంటే పొదల్లో ఒంటి నిండా గాయాలతో నాకు కనిపించింది. అప్పుడు తను గర్భవతి. ఏమన్నారు? గర్భవత? రాజమండ్రి దగ్గర కనిపించిందా? అవునమ్మా, స్పృహ లేదు. ఇంటికి తీసుకొచ్చి మంత్రసానితో ప్రసవం చేయించాను. ఇదిగో ఈ కవల పిల్లలు అభి, దివ్య పుట్టారు. వీళ్ళు కమల పిల్లలా? స్పృహ వచ్చాక ఎవరమ్మా నువ్వు అని అడిగాను. తను ఏమీ చెప్పలేకపోయింది. గతం మర్చిపోయింది. పేరు కూడా గుర్తులేదు. నేను జానకి అని పేరు పెట్టాను. ఇప్పటి వరకు వీళ్ళ ఆలనా పాలనా చూశాను. ఇదిగో మొన్నే ఈ ఊరొచ్చారు. మీ దయ వల్ల పని కూడా దొరికింది. చాలా సంతోషం అమ్మా. మీ రుణం తీర్చుకోలేనిది. ఆవిడ ఏ టెంపుల్కి వెళ్ళింది? రామాలయానికమ్మా. సరే, మేము బయలుదేరుతాం. అదేంటి చంద్రిక, వెయిట్ చేద్దాం అన్నావుగా? మాట్లాడకుండా రండి. ఉంటాను పెద్దయినా, మళ్ళీ కలుస్తాం. త్వరగా కారు తీయండి. ఎక్కడికి? రామాలయానికి. ఎందుకు? నాకు డౌట్గా ఉంది. ఏంటి నీ డౌటు? రాజమండ్రి, ఒళ్ళంతా గాయాలు, గర్భవతి, గతం మర్చిపోయింది, కమల పిల్లలు. ఇదంతా వింటుంటే మీకు డౌట్ రావటం లేదు? ముందు నీకొచ్చిన డౌట్ ఏంటో చెప్పు. మనం చచ్చింది అనుకుంటున్న మంగ బ్రతికే ఉందేమో. ఈ జానకే ఆ మంగేమో. కరెక్టే కదా? కరెక్టో కాదో రామాలయానికి వెళ్తే తెలుస్తుంది. పదండి. పద, పద. సకల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చెప్పండమ్మా. నాకు పని దొరికింది పంతులు గారు. ఈ రోజే ఆ పనిని మొదలు పెట్టాను. తొలివాయి దేవుడికి నైవేద్యంగా పెట్టి నా పని నిర్విఘ్నంగా సాగిపోవాలని వేడుకోవడానికి వచ్చాను. ఇలా ఇవ్వండమ్మా. శుభం. గోత్రనామాలు చెప్పండమ్మా. పేరు జానకి, గోత్రం తెలీదు, ఇంటి పేరు కూడా తెలీదు. పర్వాలేదు తల్లి, పేరు జానకి అని చెప్పావు కదా. ఆ సీతమ్మ తల్లి గోత్రంతో నీ పని నిర్విఘ్నంగా జరగాలని అర్చన చేస్తాను. ఈలోపు మీరు ప్రదక్షిణలు చేసిరండి. పంతులు గారు, చెప్పండమ్మా. అభిరామ్, దివ్య నా పిల్లలు. వాళ్ళ పేర్లు కూడా చదవండి. అలాగే నాకు పనిచ్చిన దేవుడు జయసూర్య గారు, వారు కూడా చల్లగా ఉండాలని అర్చన చేయండి. కానీ నాకు వారి గోత్రం కూడా తెలియదు. సరేనమ్మా, ఆ సీతారాముల గోత్రనామాలతో మీ పేరు చదివి అర్చన చేస్తాను. జయసూర్యానామధేయస్య, జానకీనామధేయస్య, అభిరామ్నామధేయస్య, దివ్యానామధేయస్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయురారోగ్యైశ్వర్య.
ఫైన్ చారుకేశ, హాలిడేని ఎంజాయ్ చేస్తున్నావా? ఎక్కడ అంకుల్, మా నాన్న ఎంజాయ్ చేయనిస్తేగా. ఒరేయ్, సార్ వచ్చి రాగానే మొదలు పెట్టేశావు. నీ పాటికి నువ్వు ఆడుకుంటున్నావు కదరా, మళ్ళీ నాతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నావు? చారీ, అంకుల్ మీరు వచ్చారని దివ్యకి చెప్తాను. నమస్కారం సార్, బాగున్నారా? ఏమిటండి సార్ నలా బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నారు? రాక రాక సార్ వచ్చారు, ముందే చెప్పారు కాదు. రండి సార్. సార్ వచ్చింది మన ఇంటికి కదే మీనాక్షి, దివ్య కోసం వచ్చారు. ఓహో, మీరు పదండి సార్, దివ్య వాళ్ళు ఉండేది అటువైపండి. అయ్యో సార్కి ఎలాంటి మర్యాదలు చెయ్యాలో ఏమిటో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. దివ్య, జయ అంకుల్ వచ్చారు. నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగి, ఎదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి. ఎలా ఉన్నావు బంగారం? మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నీకోసమే వచ్చాను. రండి మా ఇంటికి వెళ్దాం. లేట్ ఏంటి? లేట్ చేస్తుంది మీరా నేనా? వాడు వాడేం చేశాడు సార్? వాడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని చేశాడు? అంటే ఇప్పుడు వాడు మీకు వెల్కమ్ చెప్పాలండి? చెప్తేనే ఇంట్లోకి వస్తాను. అభి, సార్ని ఇంట్లోకి రమ్మని పిలవవా? నేనెందుకు పిలవాలి? తప్పురా, అలా అనకూడదు. ఇంటికి వచ్చిన గెస్ట్ని పిలవడం మర్యాద. మా ఇంటికి రమ్మని నేను పిలిచానా? నువ్వు కూడా నేను పిలవకుండా మా ఇంటికి వచ్చావు. నేను మా చెల్లి కోసం వచ్చాను. నేను దివ్య కోసమే వచ్చాను. ప్లీజ్ అన్నయ్య పిలవా? పిలువు అభి. నీకు దండం పెడతాను, పిలవరా? రమ్మన్. పదండి. ఎవరికి చెప్పాడు చారి? మీకే సార్. నేనెలా పిలిచాను, వాడెలా పిలుస్తున్నాడు? మన అవసరం కోసం వచ్చి వాడిని డిమాండ్ చేస్తే ఎలా సార్? ప్లీజ్ అన్నయ్య, ఆయన్ని రమ్మని పిలు. పెద్దవాళ్లతో అలా ప్రవర్తించకూడదు అభి.
అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. లోపలికి దయచేయండి సార్. జై సార్, రండి సార్. పదండి. కూర్చోండి. థ్యాంక్ యూ బంగారం. మీరు మా అమ్మాయికి పనిచ్చారంట. చాలా సంతోషం బాబు, మీకు రుణపడి ఉంటాం. ఇట్స్ ఓకే. ఈయన గారు కాకపోతే ఇంకెవరైనా ఇస్తారు తాతయ్య. ఆ మాత్రం దానికి ఎందుకు రుణపడాలి? మంచినీళ్ళు తాగండి. థ్యాంక్ యూ బంగారం. ఎందుకు వచ్చారు? పెద్దవాళ్ళని అలా అనకూడదబ్బి. అలా చెప్పండి వాడికి. ముందు నువ్వు చెప్పు, ఎందుకు వచ్చావు? చారీ. సార్ నేను చెప్తానండి. అభి, అమ్మని పిలు. అమ్మాయి ఇంట్లో లేదు బాబు, గుడికెళ్ళింది. మీరు పనిచ్చారు కదా, ఈ రోజే ఆ పని మొదలుపెట్టింది. అందుకని అవన్నీ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు తాతయ్య. చారీ. సార్ ఏంటి వీడి ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఈ రోజు సెలవు కదరా, చెల్లెల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని సార్ వచ్చారు. నిజంగా? దివ్య రాదు, నేను పంపించను. నేను మీ అమ్మగారిని అడిగి దివ్యని తీసుకెళ్తాను. మా అమ్మ కూడా పంపించదు. పాపం సార్ అంతగా అడుగుతున్నారు కదా, దివ్యని పంపించొచ్చు కదా. మీకు తెలియదు తాతయ్య, మీరు ఊరుకోండి. దివ్య బంగారం, నాతో వస్తావా? చెప్పాను కదా దివ్య రాదని. సార్ 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 ఆగండి సార్, వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు వెయిట్ చేయండి. సార్ సార్ ఏమండి? ఏమండి? సార్ సార్ వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు ఆగండి సార్. అప్పటి వరకు వాడిని భరించలేం చారీ. కావాలంటే మా ఇంట్లో కూర్చోండి సార్. వాడు అక్కడికి కూడా వస్తా. సార్ ఏమండి? ఏమండి? సార్ సార్ నమ్మా. సారీ బంగారం, తర్వాత కలుస్తాను.